ప్రియమైన అన్నదాతలారా, గౌరవనీయ ముఖ్య అతిథులు, రాష్ట్ర మంత్రివర్యులు, వైస్ ఛాన్సలర్లు, డిఐజీస్ ఆఫ్ ఐసిఆర్, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, మీడియా, వాలంటీర్లు అందరికీ నా వినయపూర్వక నమస్కారములు. ఈ పవిత్రమైన కన్హా శాంతివనము నేలపై ఈరోజు మనము కేవలము ఒక మేళ కొరకు మాత్రమే కాదు, ఆకుపచ్చ విప్లవానికి, ఒక స్వప్నానికి, భవిష్యత్ పునర్నిర్మాణము కొరకు ఇక్కడికి చేరుకున్నాము. ఈ మహా కిసాన్ మేళా ఎందుకొరకు? వ్యవసాయములో మన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించిన వాస్తవాలు ఎవరికి దాచినా దాగేవి కావు. వాతావరణ ప్రభావాలు, నీటి కొరత, రసాయన వ్యవసాయంలో ఖర్చులు, నేల ఆరోగ్యము క్షీణించడము, మార్కెటింగ్ వ్యవస్థ, కూలీల ఖర్చుతో పాటు అన్ని రకాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలతో రైతులు విలవిలలాడిపోతున్నారు. అయినా భవిష్యత్ పైన అసంచలమైన విశ్వాసంతో, ఆశతో వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా భారత జాతికి అన్నం పెట్టేదే మనమే అన్న దృఢ విశ్వాసంతో ఓడిపోతున్నారే సరే, గెలుపు పైన ఆశతో రైతు తన కష్టాన్ని శక్తిగా మార్చుకొని వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. రైతు పడుతున్న కష్టాన్ని, ఖర్చును, సమయాన్ని వీలైనంత వరకు తగ్గించేలా చేయాలన్న సంకల్పమే ఈ మహా కిసాన్ మేళా ఏర్పాటుకు పునాది. ఈ కిసాన్ మేళా ద్వారా మట్టి మరియు శాస్త్ర విజ్ఞానం మధ్య వంతెనగా పనిచేయడం, గ్రామాలు, విశ్వవిద్యాలయాల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం, భూమి భవిష్యత్తులపై విశ్వాసము పెంచడం. ఇకపోతే నా యొక్క నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈరోజు ఇక్కడ ఉన్నాను అనే 2 మాటలు. గ్రామము నుంచి ప్రపంచ వేదిక వరకు నా జీవిత ప్రయాణం. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలు నా మనస్సు అంతరాల నుంచే వస్తున్నవి. నేను పుట్టింది ఒక చిన్న గ్రామంలోని రైతు కుటుంబములో, అదీను ఆంధ్రదేశంలోని ప్రకాశం జిల్లాకు సంబంధించిన అర్ధవీడు మండలము, అర్ధవీడు గ్రామానికి చెందిన వ్యక్తిని. నా తల్లిదండ్రులు కూడా నిరక్షరాస్యులే, కానీ వారు జ్ఞానములో మాత్రము వారే నా విశ్వవిద్యాలయాలు. నా 3 నెలల వయస్సులోనే నా తండ్రి వ్యవసాయం చేస్తూ ఒక ప్రమాదములో ఆసువులు పాశారు. చిన్న వయస్సులోనే విధవరాలైన 5 పిల్లలకు ఒంటరిగా పెంచిన దైవము మా అమ్మ. ఈ 5 నేను చిన్నవాడిని. మా వారి కొరకు ఒక్కడినై జీవించే జీవితము నాది. తరువాత ప్రపంచం నన్ను ఆహ్వానించింది. సంధానాలు, పరిశోధనలు, పీజీపీఆర్, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, మైక్రో వ్యవసాయము, ఇలాంటి వాటిపైన పని చేసుకుంటూ
40 పైగా దేశాలలో తిరిగాను. కానీ నా ప్రతి ప్రయాణం తర్వాత నాకు వినిపించిన స్వరం మాత్రం ఒక్కటే, అదే నీ మట్టికి తిరుగు వెళ్ళు, నీ రైతులను తీర్చు అన్నదే ఆ స్వరం. ఇక నా కుటుంబాన్ని విషయానికి వస్తే నా బలము, నా శ్వాస, నా సతీమణి భారతిరెడ్డి ఇక్కడే ఉన్నారు. 46 ఏళ్ళుగా నా జీవన ఆధారం ఆమె. నా వెన్నుదన్నుగా ఆమె నన్ను చూసింది, నేర్పింది, నన్ను మలిసింది. నేను ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నానంటే అది ఆమె వల్లనే అని నిర్మోహాటంగా చెప్పగలను. నా కూతురు ఒక డాక్టరు అమెరికాలో, నా కుమారుడు ఒక అటార్నీ అంటే లాయరు లేక అడ్వకేట్ అంటారు ఇక్కడ. నాకు నలుగురు అంటే 2 మనవళ్ళు 2 మనమరాలు. వారే నా భవిష్యత్ ఆశ. అమెరికాలోని నా విస్తృత కుటుంబమే నన్ను నిలబెట్టే శక్తి, ధైర్యం. ఇక వృత్తి వర్షానికి వస్తే వేలాది మంది విద్యార్థులు, పరిశోధనలు అనేకం, దేశాలలో ఎన్నో కాన్ఫరెన్స్, ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ వ్యవహారంలో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉన్న మాట మాత్రం ఒక్కటే, అదే రైతు చిరునవ్వ కోసం తిరిగి వచ్చాను. ఇది క్లుప్తంగా నా గురించి. ఇక అసలు విషయానికి వస్తే సూక్ష్మజీవులు పీజీపీఆర్ రాబోయే హరిత విప్లవ వీరులు. పూర్వం మన తాతలు చెప్పింది ఇప్పుడు శాస్త్రాలు చెబుతుంది ఏమంటే, నేల చెడిపోయిన ధూళి కాదు, అది జీవగణాల జాతర. పీజీపీఆర్ సూక్ష్మజీవులు రసాయన అవసరాన్ని తగ్గిస్తాయి, కార్బన్ శాతాన్ని పెంచుతాయి, మిత్ర పురుగుల రక్షణ, కాలుష్య నివారణ. పీజీపీఆర్ అస్త్రాలుగా చేసుకొని రైతుకు దిగుబడి పెంచుదాం. పీజీపీఆర్ హరిత విప్లవ సైనికులు. మోజీ గారి యొక్క 2047 డిజిటల్ మరియు బయోలాజికల్ భారత్ నాటికి ఆరోగ్యవంతమైన కార్బన్ సహిత వ్యవసాయమే మన లక్ష్యం. మీకోసం, మీ మాట కోసమే ఈ 2 రోజుల సదస్సు. ఈ మేళలో 13 సెషన్లు, ప్రత్యక్ష చర్చలు, శాస్త్రవేత్తలు మీ ప్రశ్నలకు సమాధానాలు, మీ అనుభవాలను పంచుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. నా అన్నదాతలారా, మౌనంగా ఈ మేళను గమనించడమే కాదు, మాట్లాడాలి, ప్రశ్నించాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. ప్రదర్శన స్టాల్ చూడండి, డ్రోన్ డెమోలను చూడడమే కాదు, వాటి గురించి మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి ప్రయత్నించండి. పంటలను ఆశిస్తున్న క్రిమి కీటకాలపై శాస్త్రవేత్తలతో మాట్లాడండి. సహజ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈ పవిత్ర కలహ ప్రాంగణంలో నడవండి. శ్రీ దాజీ మహారాజు గారి ఆశీస్సులు పొందండి. శాకాహార భోజనం రుచి చూడండి. ఇక్కడ మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని మీ గ్రామాలకు చేర్చండి. ఈ మేళ ఈ 2 రోజులకు ముగియడం కాదు, మీ హృదయ అంతరాలలో నిరంతరము కొనసాగాలని. చివరగా తెలంగాణ ప్రభుత్వం వారికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి, హార్ట్ఫుల్నెస్ సెంటర్ వారికి, ఐసీఆర్, ఇక్రిసాట్, కేవిక సంస్థలకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు, మీడియాకు, మిగతా పరిశ్రమలకు, ముఖ్యంగా అన్నదాతలకు నేను విన్నవించుకునేది ఏమిటంటే, మట్టి చనిపోతే దేశము చనిపోదు, మట్టి చనిపోతే దేశము చనిపోతుంది. మట్టిని బ్రతికిస్తే విశ్వానికి గురువు అవుతుంది మన భారతదేశం. ఈ మిసాన్ మేళ భారత ద్వితీయ హరిత విప్లవానికి శుభారంభం
కోరుకుంటూ జై కిసాన్, జై విజ్ఞాన్, జై భారత్, వందే